హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో 3 టైప్స్ ఆఫ్ దోశలు చూపిస్తున్నాను. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం ముందుగా పెట్టుకున్న చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని దీనిని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకొని దీనిని పక్కన పెట్టుకోండి. అంటే మనకు ఉల్లికారం రెడీ అయిపోయిందనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు వేసుకొని కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దీనిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. అంటే మనము ఇది మసాలా దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇదంతా కలిసే విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను, అలాగే నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని దీనిని స్టవ్ ఆర్పేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. చూడని వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు దోశ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు 2 గరిటెల దోశ పిండిని వేసుకొని ఈ విధంగా దోశ చేసుకోండి. ఇలా దోశను వేసుకున్న తర్వాత 1 నిమిషంకి ఈ విధంగా ఉల్లికారంని దీనిపైన స్ప్రెడ్ చేసుకోండి. మనం ఆనియన్ మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, అది అన్నమాట. అంటే ఈ దోశ ఉల్లికారం దోశ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లికారం అంతా దోశకు అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిపైన 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషంకి తర్వాత చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా దోశ రెడీ అయిపోయిందో. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఉల్లికారం దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ దోశను ప్రిపేర్ చేసుకుందాము. ఇలా పెనంపై దోశ బ్యాటర్ వేసేసి దోశ స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషంకి తురుముకున్న క్యారెట్ని ఈ విధంగా వేసేయండి. ఆ తర్వాత ఉల్లికారం ఉంది కదా ఫ్రెండ్స్, దానిని కూడా కొంచెం అక్కడక్కడ వేసేయండి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని దీనిపైన 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను. దోశ చూడండి ఎంత క్రిస్పీగా, చాలా బాగా రెడీ అయిపోయిందో. ఇది హెల్దీగా క్యారెట్ దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే దీనిని ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మనకు క్యారెట్ దోశ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆలూ మసాలా దోశ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా దోశ బ్యాటర్ వేసేసి ఇలా దోశను వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని, అంటే ఆలూ మసాలాని దీనిపైన ఈ విధంగా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా మనకు దోశ క్రిస్పీగా రెడీ అయిపోయిందో. చూసారు కదా, ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగున్నాయండి దోశలు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.